ఈరోజు కార్యక్రమంతో ఏదైతే ఉన్నదో దృశ్యం ఇప్పటికీ అదే దృశ్యం కార్యక్రమానికి. అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఎలక్షన్స్కు సంబంధించింది మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 32,000 అంటే 32,000గా ఎక్కువ మంది అక్కడ మహిళలు మిస్సింగ్ అయ్యారు, అదృశ్యమయ్యారు అని చెప్పారు. అందులో ప్రధానంగా మైనర్ బాలికలే కాకుండా 18 అబౌవ్ పీపుల్ మహిళలు కూడా అక్కడ ఫీమేల్స్ కూడా అక్కడ అదృశ్యమయ్యారని చెప్పారు. ఒక దేశం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంలో అలాగే ప్రపంచవ్యాప్తంలో ఒక సంచలనం లేపిన వార్తకు సంబంధించింది. మనం అసలు ఏంటి దీంట్లో విశేషాలు? వాస్తవంగా 32,000 మంది మహిళలు అదృశ్యమయ్యారా, లేక వారికి తనకు తాను కొంతమంది వెళ్ళిపోయారా, లేక 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవారు ఎలా మిస్ అయ్యారా? ఒక ఆర్గనైజేషన్స్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు సంబంధించిన పూర్తిగా సమాచారం సేకరించి ఎవరైతే హ్యూమన్ ట్రాఫిక్కు పాల్పడుతున్నారో వాళ్ళ సమాచారం మొత్తం అందించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి అపహరించుకొని వెళ్ళారా అనే దానిపై ఈరోజు ఫోర్సైజ్ టీవీ ఏదైతే కార్యక్రమం నిర్వహించడానికి మనం ఒక నిశ్చయించుకున్నామో అందులో భాగంగా ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి తెలుగుదేశం నాయకుడైనటువంటి జనార్దన్ రావు గారు మనతోటి లైవ్లో ఉన్నారు. జనార్దన్ రావు గారు, డూ యూ హియర్ మీ జనార్దన్ రావు గారు? Yes, I am hearing. At the same time, వైసీపీ నాయకురైన కనకారావు గారు కూడా మనతోటి ఉన్నారు. కనకారావు గారు, నా మాట వినపడుతున్నారు? ఓకే, రైట్. అట్ ద సేమ్ టైం సుజాత గారు, జనసేన నాయకురాలు కూడా మనతోటి ఇప్పుడు త్వరలో జాయిన్ అయిపోతారు. అదేవిధంగా ఒక అనాలిసిస్ట్ ఎవరైతే ఉన్నారో డోలీ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగానే కాక మొత్తం దేశానికి సంబంధించింది ఒక ప్రపంచంలోనే మొత్తం సంచలనం లేపిన ఈ వార్త ఏదైతే ఉన్నదో 32,000 మందికి పైచిలకు మహిళలు అదృశ్యమైనారు అని ఏదైతే జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. దీన్నే అడ్వాంటేజ్గా తీసుకొని ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ కానీ చాలా పెద్ద ఎత్తున లబ్ధి కూడా పొందడం జరిగింది. దీనికి సంబంధించి తరువాత కాలంలో అది ఏమైంది అనే విషయం చూడడానికి ముందు మనం ఒకసారి ఏదైతే డాటా బిల్లు ఇచ్చారో దాని ప్రకారం మనం చూద్దాం. లోక్సభలో పార్థ సారథి గారు అలాగే శ్రీ కృష్ణ దేవరాయలు గారు ఎవరైతే క్వశ్చన్ పెట్టారో ఆ క్వశ్చన్కి సమాధానంగా హోమ్ మినిస్టర్కి సంబంధించింది ఈరోజు మనకు వాళ్ళు డాటా రిలీజ్ చేయడం జరిగింది. 2019 నుండి 2023 వరకు ఏ డాటా మనకు అందిందో దాని ప్రకారం మనం ఏదైతే ఉన్నదో ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమందిని కనుగొన్నారు అనే దానిపై ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీడీపీ నాయకులుగా జనార్దన్ రావు గారు మీరు చెప్పండి. అసలు వాస్తవానికి ఈ వార్తలో ఉన్న అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్తలో ఉన్నంత గంభీరత్వం కానివ్వండి, వాస్తవం కానీ ఎంతవరకు ఉన్నదని మీరు అనుకుంటున్నారు? ఇది చాలా వరకు ఉందండి. ఇందులో సమస్య ఎలాంటి దీన్ని తీసిపారేసేది కాదు. ఇది మానవాళికి సంబంధించిన సమస్య అండి. మానవాళికి ఎందుకంటే మనిషి పుట్టుక కారణమైంది మహిళ. ఆ మహిళే ఈనాడు సంఖ్య పరంగా చూస్తే కూడా కేసులు కావచ్చు, వివిధ రకాల పరంగా కేసుల పరంగా చూస్తే ఇలా సమస్యలు కనుక మన సంఖ్యను కనుక చూస్తే చాలా అంటే చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉందండి. నాయకులు మన జనార్దన్ రావు గారు మనకు ఇప్పుడు సంబంధించింది సుజాత గారు వచ్చినట్టున్నది లైన్ లోకి. సుజాత గారు చెప్పండి సార్. సుజాత గారు, ఎస్, జనసేన నాయకురాలైనటువంటి సుజాత గారు కూడా లైన్లోకి వచ్చేసారు కాబట్టి మనకు ఇప్పుడు స్టూడియో మనకు జూమ్లో ఉన్నారు కాబట్టి ఆమెను కూడా మనం ఆహ్వానం పలుకుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి మన జనార్దన్ రావు గారు, యూ కెన్ కంటిన్యూ నౌ. ఎస్, ఇప్పుడు ఒకటండి, ఇది మానవాళికి సంబంధించిన సమస్య ఒకటి. రెండవది సామాజిక సమస్య కూడా. ఎందుకంటే ఈ సంఖ్యను కనుక చూస్తే చాలా పెద్ద మొత్తంలో ఉందండి. ఇలా ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది కాదు ఈ అంశం. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో గనుక చూస్తే సగటున సంవత్సరానికి 10,000 మంది మహిళలు మిస్ అవుతున్నారు వివిధ రకాలుగా. అందులో ఎంతమంది గుర్తించబడుతున్నారు,
అసలు మిస్ అయిన వాళ్ళలో మాత్రం ఇది చాలా అంటే చాలా సిగ్గుపడాలి. ఉప ముఖ్యమంత్రిగా లేవనెత్తిన అంశం అనేది చాలా చర్చించాల్సిన మనం, ఎందుకంటే ఒక సమస్యను చూసి భయపడితే ఆ సమస్య బయటికి రాకుండా అది ఇంకా ఇంత పెద్ద పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ తీసుకురావడం వల్ల అందరి చర్చ జరిగి ఆ సమస్య పైన మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ సమస్యను పరిష్కరించడానికి అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్య అయితే చాలా పెద్ద స్థాయిలో ఉందండి. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అదృష్టాన ఆ అంశాన్ని లేవనెత్తారు. కానీ ఇలా తెలంగాణలో కూడా చూస్తే సగటున సంవత్సరానికి 10,000 మంది మహిళలు ఇక్కడ కూడా మిస్ అవుతున్నారండి. ఇందులో మరీ ముఖ్యంగా మహిళల సంఖ్య చూస్తే దాదాపు ఇందులో 75% మహిళలు ఉంటే 25% అండర్ 18 years ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఇందులో రకరకాలుగా ఉన్నారండి. ఇందులో సమస్యల పరంగా చూస్తే, బాధితుల పరంగా చూస్తే, ఇలా విక్టిమైజ్డ్, సెక్సువల్లీ హెరాస్డ్, రేపుడు, ఇలాంటి చాలా అంశాలు చూస్తే చాలా అవి చెప్పుకోవాలంటే ఇంత దిగజారిపోయినమా మన కాడ సమస్య ఎందుకు ఇంత స్థాయిలో అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ఈ పరంగా కట్టడి చేసే పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకోసమే ఈనాడు ఇలా ఆ అంశాన్ని ఒక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు లేవనెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇకనైనా ఈ స్థాయిలో జరుగుతుంది నేరాలు, మహిళల పట్ల ఈ ప్రమాదం మన సమాజంలో ఉంది. మహిళల పట్ల ఏదైతే మానవ జన్మకు మనిషి జన్మ కారణమైన మహిళల పరంగా ఇలాంటి నేరాలు ఈ స్థాయిలో జరుగుతున్నాయి, మనం నియంత్రించాల్సిన బాధ్యత ఉన్నదని ఆయన ఆవేదన వెల్లబుచ్చారు. కాకపోతే ఏంటంటే సుజాత గారు మీరు చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దీనికి ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ఎలక్షన్ ముందు 32,000కు పైగా మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్తున్నారు. దీని విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, మీరు ఎలా విశ్లేషిస్తారండి పవన్ కళ్యాణ్ చెప్పిన వాటలకు? సార్, ముందుగా మీకు 4 స్లైడ్స్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న తోటి పెద్దలందరికీ నమస్కారం అండి. ఇది 30,000 పైచిలుక మహిళలు మిస్ అయ్యారు అని పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేసినది పవన్ కళ్యాణ్ గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, లేదంటే కూటమి నేతలు ఇంట్లో తయారు చేసిన రిపోర్ట్ కాదండి. ఇది ఎన్సీఆర్బి ఇచ్చిన రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అదే కాకుండా దానిని బలపరుస్తూ పార్లమెంట్ లో ఒక సభ్యులు అడిగిన ప్రశ్నకి అక్కడ పార్లమెంట్ లో కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మహిళల మిస్సింగ్ కేసులు చాలా డ్రాస్టిక్ గా పెరిగినాయి. 2014కి 2019కి ముందున్న దానికి ఇప్పుడు 2019 నుంచి 2024కి వచ్చేటప్పటికి చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున మహిళలు మిస్ అయిపోయారు. అందులో ఇందాక మిత్రులు చెప్పినట్టు అండర్ 18 వాళ్ళు కూడా ఉన్నారు. మైనర్స్ కూడా చాలా మంది మిస్ అయిపోయారు. చాలా మంది జాడలు తెలియట్లేదు. హ్యూమన్ ట్రాఫికింగ్, విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని స్పష్టంగా పార్లమెంట్ లో ఒక ఎంపీ గారు మన సభ్యుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇంతకు ముందు చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. చాలా ప్రభుత్వాల్లో కూడా మిస్సింగ్ కేసులో అన్ని ప్రభుత్వాల్లో అన్ని రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు వస్తాయి. కానీ ఇక్కడ ఆ సంఖ్య అన్నది చాలా ఎక్కువ సంఖ్యలో నమోదు అవ్వడం, అలాగే పోలీస్ స్టేషన్లకి బాధితులు వెళ్తే ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసుకోకుండా వెనక్కి పంపించేసి తిరిగి బాధితులనే బెదిరించి బాధితుల మీదే కేసులు పెట్టిన సంఘటనలు కోకొల్లండి గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక. అంటే బయటికి రాకుండా ఉన్నవి కూడా ఎన్నో ఉన్నాయి. దీనికి అంతటికి ఒకానొక కారణం కూడా వాలంటీర్లు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్సనల్ డేటా సేకరించడం, ఇది కూడా ఒక పెద్ద రీజన్. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత విషయాలు ఉంటాయి, వాళ్ళకంటూ వ్యక్తిగత భద్రత ఉంటుంది, వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉంటుంది. ఇదే విషయంపై ఇంకోసారి మనం ఏం చేద్దామంటే, మన కనకారావు గారు ఉన్నారు, వైసీపీ నాయకులైన కనకారావు గారు ఇప్పుడు సుజాత గారు ఏదైతే చెప్పారు, జనార్దన్ రావు గారు ఏదైతే చెప్పారు, దాని విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారు, దీన్ని ఎలా మీరు ఎక్స్పోజ్ చేశారు సార్, మీరు చెప్పండి ప్లీజ్. సార్, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ సభ్యులందరికీ, అదేవిధంగా 4 ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 2024 ముందు, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు. ఇది నాకు సెంట్రల్ నుంచి ఒక గూఢాచార్య వ్యవస్థ అయితే వాళ్ళ పేరు చెప్పలేదు, కానీ సెంట్రల్ నుంచి నిఘా సంస్థ నాకు చెప్పారు. నాకు అందులో కొంతమంది పరిచయం ఉండటం వల్ల అని ఒక పెద్ద ప్రచారాన్ని అది ఎన్నికల్లో ఆ విధంగా ఉపయోగించుకొని మహిళల యొక్క సానుభూతి పొందడం జరిగింది 2024లో.
మరి ఈ రోజు ఒకటి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నట్టు గతంలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు మగవాళ్ళు లేని టైంలో ఇంటికి వెళ్ళి తలుపు తట్టి లేడీస్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన కూడా అంత పెద్ద సీనియర్ రాజకీయ అంటే ఒక సుదీర్ఘ రాజకీయ చంద్రబాబు చెప్పడం జరిగింది. సరే, ఎన్నికల్లో ఆ విషయాన్ని వాడుకున్నారు, ఓట్లు పొందారు, అయిపోయింది, అంతవరకు పక్కన పెడదాం. అధికారం వచ్చింది, ఇప్పుడు దాదాపు 7 నెలలు అవుతా ఉంది. 7 నెలలు అవుతా ఉంటే ఈ 7 నెలల్లో ఎక్కడైనా సరే 32,000 మంది మహిళల్లో కనీసం 30 మంది అయినా సరే మా మహిళలు మిస్ అయ్యారు, ఇదిగో పలానోళ్ళు తీసుకెళ్లారు, పలానోళ్ళు కూడా వెళ్ళారు అనేటువంటిది కంప్లైంట్ మీ ముందుకు వచ్చిందా? ఒకటి అడుగుతా ఉన్నాను. లేదు. రెండోది, 32,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, వారు ఆ రోజు ఒక రాజకీయ పార్టీ నేతగా ఆ రోజు ఉన్నాడు. ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వామి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కీలకమైనటువంటి రంగంలో ఉన్నటువంటి ఆ మనిషి ఎక్కడైనా సరే కనీసం 30 మంది అయినా సరే ఒక పెరేడ్లాగా పెట్టి, మా మహిళ, మా కూతురు, మా భార్య, లేకపోతే మా చెల్లు, ఇదిగో వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు మిస్ అయ్యారు, ఇంతమటికి మేము పలానా చోట కంప్లైంట్ ఇచ్చాము, పలానా పోలీసు కంప్లైంట్ ఇచ్చాము, ఆ కంప్లైంట్ పోలీసులు స్వీకరించలేదు, లేదు స్వీకరించినా కూడా దానితో పాటు తేల్చలేదని ఎక్కడ నిరూపించారని అడుగుతా ఉన్నా. చెప్పండి, మీరు అడిగిన సమాధానం చెబుతా, చెప్పండి. ఒక్క నిమిషం మీతో ఎందుకు తీసుకుంటున్నానంటే, అసలు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఏమన్నారో మనం ఒకసారి క్లిప్పింగ్ చూద్దాం. దాని తర్వాత నా దగ్గర డేటా ఉన్నదండి, టోటల్ గా డేటా నేను తీసుకొని పెట్టాను, ఎంత ఏంటి అనేది పూర్తిగా మనం ప్లీజ్ గో హెడ్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని పెద్ద వివరణ పక్కకు పెడదాం. ఇలా సాక్షాత్తు పార్లమెంట్ లోనే ఈ ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళవి డాటా ప్రవేశపెట్టబడింది. ఇది పవన్ కళ్యాణ్ చెప్పే మాట కాదు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పక్క పెడదాం, వాస్తవాలను పరిగణలో తీసుకుందాం. ఇవాళ న్యూట్రల్ గా ఉండే ఆర్గనైజేషన్ క్రైమ్ రికార్డ్స్ ప్రిపేర్ చేసి, నేషనల్ వైడ్ గా క్రైమ్ రికార్డ్స్ ప్రిపేర్ చేసే బ్యూరో వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ని పరిగణలో తీసుకొని మాట్లాడదాం. ఇది ఎవరిపైన నెట్టేసి పక్కకు తప్పుకునే అంశం కాదు ఇది. Exactly. I will go through with this all the documents what I have with me. And the moreover, just what is the facts also I want to bring in front of my viewers. So that's why I want to take first of all a small break, not a break. I want to play the item what Pawan Kalyan said to the people before elections also and after elections. Just play the PCR. Come on, play that what he said. చేశారు. చేస్తే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకుదని చెప్తా ఉన్నారు, వాళ్ళ నెంబర్తో తేలిందంట. అలాగే ఇది ఏ కార్లో అయితే తీసుకెళ్ళిపోయారో అదేమో ఇచ్చాపురంలో కూడా ట్రేస్ అవుట్ అయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తా ఉన్నారు. అంటే 2 రోజులు దాటితే వెళ్ళిపోయిన అదృశ్యమైన ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. ఈరోజు నేను చెప్పిన 30,000 పైచిలుకు కేసుల్లో ఈరోజు శ్రీనివాసరావు గారి కుటుంబంలో సమస్య ఇది. ఈరోజు ఆయన ధైర్యంగా వచ్చి చెప్తా ఉన్నారు. మీడియా దృష్టికి కూడా చాలా వచ్చింది ఇది. సమస్య ఏమైపోతుంది, అధికారులు మీడియా మనందరం స్పందిస్తున్నాం కానీ, మీడియా అందరం స్పందిస్తున్నాం కానీ, పోలీస్ శాఖ రిట్ పిటిషన్ ఇద్దని ఎందుకు చెప్తా ఉన్నారు? రిట్ పిటిషన్ ఉపసంహరించుకోమని, హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్ ఉపసంహరించుకోమని ఎందుకు చెప్తున్నారు? ఎవరిని కాపాడటానికి? మరి ఇలాంటప్పుడు పోలీస్ శాఖను కూడా మేము కూర్చోబెట్టి అధికారులతో కూడా మేము మాట్లాడాల్సి వస్తున్నారు. అందుకని విశాఖ ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా దీని మీద ప్రత్యేకించి స్పందించాలి. ఇది 30,000 మంది పైచిలుకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అందరూ చెప్తా ఉన్నారు, ఇళ్ళకి వచ్చేసారని చెప్తా. ఎక్కడ ఇళ్ళకి వస్తే వీళ్ళు ఎందుకు వస్తారు నా దగ్గర? శ్రీనివాసరావు గారు రావాల్సిన అవసరం ఏముంది నా దగ్గర? కంటి తడి పెట్టాల్సిన అవసరం ఏముంది? దయచేసి అందుకని మీకు మధ్యలో దాపి మళ్ళీ కొంచెం లేట్గా కాబట్టి వెంటనే వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు చెప్దామనే ఉద్దేశంతో నేను మీకు ఇది అడ్రస్ చేస్తున్నాను మీడియా వారికి. విషయంపై మనం ఒకసారి వద్దాం. ఇప్పుడు ఏవైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో 30,000కు పైగా చిలుకు మహిళలు అదృశ్యమైన అని చెప్పారు, దాని మీద ఇప్పుడు వైసీపీ నాయకులుగా కనకారావు గారు ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి, ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఒకటండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అబద్ధాల లెక్కలతోటి అబద్ధాలని, అవాస్తవాల్ని ప్రజల మీద రుద్ది ఓటు బ్యాంక్గా మలుసుకోవటం అనేది మన ఎలక్షన్ లో బాగా వాడుకున్నారు. అదే అడుగుతా ఉన్నాను. ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలోకి వచ్చినాక ఈ రోజు మన ఏదైతే పార్లమెంట్ లో కూడా లెక్కలు చెప్పడం జరిగింది, నేషనల్ క్రైమ్ బ్యూరో సంబంధించినటువంటి డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడుగుతా ఉన్నానండి, ఇక్కడ మహిళలు అదృశ్యం అవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. పక్క పెడదాం. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు చెప్పింది ఏంటి? ఆర్గనైజ్డ్ గా మహిళలు మిస్ చేశారు. ఆర్గనైజ్డ్ అంటే కావాలని చెప్పేసి మహిళల మొత్తాన్ని కూడా మహిళలు కిడ్నాప్ చేసినటువంటి ఒక అభియోగాన్ని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వీళ్ళు అభియోగం మోపేట పరిస్థితుంది. ఈ మధ్య నిన్నగా మొన్న అసెంబ్లీలో చంద్రబాబు చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో
దాదాపు 7,000 చిల్లర కేసులు, అత్యాచారాలు, హత్యలు రకరకాల పేరుతోటి నమోదైనవి అని చెప్పి క్రైమ్ రిపోర్ట్ మొత్తం ఇవ్వడం జరిగింది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడున్నా సరే క్రైమ్ అనేటువంటిది రకరకాల రూపాయలు జరుగుతూ ఉంటాయి. అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, అదేవిధంగా లేడీస్ విషయం కావచ్చు. మరి ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఏదైతే చెప్పారో 2000 ఏదైతే విషయాలు ఉన్నాయో దాన్ని నేను ఏకపిస్తున్నాను అనుకోండి. ఒక విషయంలో మన అందరి మాట దాని విషయంలో మనం చూద్దాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద అపోహలు వేసిన తర్వాత కూడా, అంటే ఇంత ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం లేపిన ఈ 30,000 పైచీలకు మహిళలు అదృశ్యమయ్యారని ఏదైతే చెప్తున్నారు, ఆ విషయంపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేరు? అలాగే ఇప్పుడు పెర్ని నాని కానివ్వండి, లేకపోతే ఈ కొడాలి నాని కానీ, రోజా గారు కానీ ఎందుకు మాట్లాడతలేరండి ఈ విషయంపై? వీరు వచ్చి మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది కదా. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మహిళా కమిషన్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎక్కడ ఉంటే ఆధారం చూపించమని చెప్పి అడిగాం కదా. మొత్తం కూడా వన్ సైడ్ వెళ్ళేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదే విషయాన్ని కనకారావు గారు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వచ్చి అది అందరి పక్షాన అడగొచ్చు కదా, ప్రజల పక్షాన. అంటే అతను అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలు వేరే ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రధానమైన సమస్య ఎంత డ్యామేజ్ మన జగన్మోహన్ రెడ్డికి జరిగిందో దీని ద్వారా అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంపై జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడవలసింది కదా అసెంబ్లీలోకి వచ్చి. రోజా గారు కానివ్వండి, లేకపోతే కడాలి నాని కానివ్వండి, పెర్ని నాని కానివ్వండి. సార్ ఇక్కడ కొడాలి నానియో పేరు పక్కన పెడదామండి. ఈ రోజు పార్లమెంట్ లెక్కలు చెప్పింది. ఈ రోజు పార్లమెంట్ లెక్కలు చెప్పినాక పవన్ కళ్యాణ్ ఎంత అబద్ధాలు చెప్పాడు, ఎంత అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసినది ఇప్పుడు ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంటుంది. ఈ రోజు కేవలం చెప్తున్నారు. సుజాత గారు మీరేమంటారు? ఒక్క నిమిషం అండి సార్, మీరు ఒక్క నిమిషం అండి బ్రదర్. మేము అడిగేది ఏంటంటే, మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లెక్కలకు పార్లమెంట్ లో చెప్పబడిన లెక్కలకు ఏ పాటి తేడా ఉంది? ఏమైనా తేడా ఉందా? పార్లమెంట్ లో చెప్పిన లెక్కల ప్రకారం మహిళలు 3 సంవత్సరాల్లో 2019 నుంచి 21 వరకు 3 సంవత్సరాల్లో మహిళలు అయితే 18 సంవత్సరాల వాళ్ళ లోపల 22,278 మహిళలు, 7,928 బాలికలు. మొత్తం కలిపి ఎంత అవుతున్నదండి? మొత్తం 30,000 అవుతున్నది. లెక్కలు ఎక్కడ తప్పు చెప్పలేదు. ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది సార్. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో, బీకే పార్థసారథి ప్లస్ లవు శ్రీకృష్ణ దేవరాయలు ఏదైతే పార్లమెంట్లో అడిగారో దానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ ఏదైతే ప్రకటించిందో అందులో 2023లో టోటల్గా 9,695 పీపుల్స్ ఆర్ మిస్సింగ్. ఫీమేల్స్ ఆర్ మిస్సింగ్ అండ్ 9,640 ఆర్ రికవర్డ్ అని చెప్పారు, ట్రేస్డ్ అని చెప్పారు. అంటే ఈ ట్రేస్డ్ అన్న సమయానికి మరి ఇప్పుడు అంటే ప్రతి డేటా 2024, 23 కానివ్వండి, 22 కానివ్వండి, 22, 21 కానివ్వండి, 19 కానివ్వండి, ప్రతి దాంట్లో ఏదైతే ఉన్నదో కేవలం 5 నుంచి వెళ్ళి ఒక సగటున చూసుకుంటే 10 నుంచి వెళ్ళి 15 మంది మహిళలు మాత్రం. 10,000 కాదండి, కేవలం 10 అంటున్నారు. ఇది చూసుకోండి, డాటా నా దగ్గర ఉన్నది. ఇప్పుడు చూడండి, సంవత్సరానికి 10,000 మంది మిస్ అయ్యారండి. మిస్ అయితే 9,695 మెంబర్స్ ఆర్ మిస్సింగ్ అని చెప్తున్నారు. అదే సమయంలో 9,640 మెంబర్స్ ఆర్ రికవర్డ్, ట్రేస్డ్ అని చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటండి? అంటే సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చెప్పారు, అంత ఎక్కడెక్కడ ఎంతమంది మిస్ అయ్యారో అని చెప్పారో దానికి సంబంధించిన ఒక క్లిప్ నా దగ్గర ఉన్నది. ఆ క్లిప్ చూసిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు సుజాత గారు, డెఫినెట్లీ టు యూ. యా కమాన్. 6,896 మంది 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్ అయిపోయారు. ఒక్క 2019 సంవత్సరంలో ఇద్దరిని కలుపుకొని 8,824 ఆడపిల్లలు మిస్ అయిపోయారు. 2020లో 2,000 పైచిలకు 18 లోపు అమ్మాయిలు, 7,200
లోపు 18 సంవత్సరాలు పైబడ్డ అమ్మాయిలు 2 కలిపి 9,287 మంది 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. 2021లో 2,981 ఆడపిల్లలు 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు, 10,085 18 సంవత్సరాలు పైబడ్డ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అన్నీ లెక్కేసుకుంటే 31,177 మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే. పాడేరు రకరకాల ప్రాంతాల్లో ఒంటరి మహిళల్ని మభ్యపెట్టి గిరిజన ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ట్రాఫికింగ్ హైయెస్ట్ అని 2వ స్థానంలో ఉంది సంవత్సరం క్రితం. ఇప్పుడు ఇది చెప్పండి, పవన్ గారు ఏదైతే చెప్పారో, పవన్ గారు చెప్పిన ప్రకారం అంటే ఇప్పుడు 2019 డాటా మనం ముంగటున్నదండి. దీనికి 2019 డాటాలో మనం చూసుకున్నట్టయితే 1928 ఫీమేల్స్ బిలో 18 years ఆర్ మిస్డ్ అని చెప్పారు. అట్లానే సేమ్ హోంశాఖ ఇచ్చిన ప్రణాళిక అది డేటా ప్రకారం 1994 ఆర్ ట్రెస్డ్ అని చెప్పారు. దీని మీద సుజాత గారు మీరేం చెప్తారు? ఇంకో విషయం ఏంటంటే, నేను 4 Sides టీవీ అభ్యర్థిస్తున్నాను టీడీపీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో వారందరికీ, అట్లనే ఇప్పుడు వైసీపీ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, రోజా గారికి కానీ, నాని గారికి కానీ, ప్రతి ఒక్కరు ఈరోజు 4 Sides టీవీకి సంబంధించిన ఈ సంబంధించిన డిబేట్ను చూడవలసిందే. దీని మీద ఎవరైతే ఖచ్చితంగా నిజ నిర్ధారణ ఏదైతే చేయవలసిందే. ఎందుకంటే నా రాష్ట్రంలో ఇంతమంది మిస్ అయ్యారంటే అది నాకు సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. ఆ సిగ్గుచేటుగా భావిస్తున్నప్పుడు ఇంతమంది రికవర్ అయిన హోమ్ మినిస్టర్ ఏదైతే డాటా ప్రకటించిందో దీని మీద సరైన సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది, పోలీసుల మీద, శాఖ మీద కూడా ఉన్నది. దీనికి సంబంధించి హోంశాఖ ఏదైతే ప్రకటించిందో దీని మీద సుజాత గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తారు? సార్ 100% పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి మేము కట్టుబడి ఉన్నాము. పార్లమెంట్ లో కూడా ఆ రోజు ఆ మాటల్ని ధృవీకరించారు. అది కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన రికార్డు ప్రకారం ఉన్న సంఖ్యలనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 2023లో కేవలం 9,000 మంది మిస్ అయ్యారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లెక్క 4 సంవత్సరాలది కలిపి, అంటే 4 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 5 years ది కలిపి లెక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే ఇందులో ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం, మిస్ అయిపోయారు, మిస్ అయిపోయిన తర్వాత రికవరీ అయ్యారని చెప్తున్నారు. ఒక ఆడపిల్ల ఒక ఇంట్లోంచి వెళ్ళిపోయి 1 నెల రోజుల తర్వాత వస్తే అది ఓకేనా? అది రికవరీ అయిపోయినట్టేనా? అది రికార్డులో మనం ఓకే ఈ ప్రభుత్వం మంచిగా పనిచేసినట్టు రాసేసుకోవచ్చా? అంటే వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళింది, తిరిగి వచ్చేటప్పుడు ఆమె ఎటువంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చింది? ఇది కదా సిగ్గుపడాల్సిన విషయం. ఒక మహిళను తీసుకెళ్లి, ఒక మహిళను కానీ లేదంటే ఒక అండర్ 18 ఉన్న గర్ల్ గాని తీసుకుని వెళ్ళి 1 నెల రోజుల్లో, 2 నెలల్లో, 6 నెలల్లో అక్కడ ఎవరన్నా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పంపించారంటే ఏంటి సార్ మీనింగ్? వాళ్ళు రికవరీ అయిపోయినట్టు మనం సిగ్గు లేకుండా మనం చెప్పుకోవడానికి అవుతుందా సార్? రికవరీ అయిపోయారు, మేము సాధించేసాం, మేము ఏదో పొడిచి ప్రగల్భాలు పలకడానికి బాగుంటుందా? Agree with you because whatever you said that is exactly fact. బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఒకసారి ఈ శివకుమారి గారు అయితే భీమవరంలో పవన్ కుమార్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ ఎస్పీతో మాట్లాడడం జరిగింది. ఎస్పీతో మాట్లాడిన తర్వాత ఎస్పీ ఏదైతే ఇమీడియట్లీ వాళ్ళ యాక్షన్లోకి వచ్చేసిన తర్వాత ఆమెకు ట్రేస్ చేయడానికి ఒక తమిళనాడు ఒక టీం, బెంగళూరుకు ఒక టీం, ప్లస్ కర్ణాటకకు ఒక టీం పెంచింది. కానీ ఆమె ఆచూకీ మాత్రం జమ్మూలో తేలింది. జమ్మూలో తేలిన సమయంలో పోలీసులు ఎప్పుడైతే అక్కడ వెళ్ళారో ఆమె నిరాకరించింది ఇంటికి రానికి. అయితే ఇది అబౌవ్ 18 years కాబట్టి ఆమె చాలా క్లియర్గా చెప్పింది, ఐఎమ్ విత్ మై హస్బెండ్, సో వై యు ఆర్ ఇంటర్ఫియరింగ్ మీ అని చెప్పింది. దీని విషయంపై మీరేమంటారు? అంటే ఇప్పుడు దానికి వాళ్ళు కేసులు నమోదు చేశారు, సరే దాన్ని ఒప్పుకుందాం. మిస్సింగ్ అయిన క్యాండిడేట్స్ను కేసు నమోదులు చేశారు, దాని మీద వాళ్ళు ఎంక్వైరీ కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే హోంశాఖ ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో మిస్సింగ్ కేసెస్ చెప్పారు, కానీ ట్రేస్ చేయదాని విషయంలో మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి ధృవీకరించలేదు. దీని మీద మీరేమంటారు మ్యామ్ ప్లీజ్? అదే సార్, భీమవరం బాలిక ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఇంటికి వచ్చిందండి. మరి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉందో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని ఒక్క నిమిషం సార్, ఆ అమ్మాయిని
ఎన్నో రాష్ట్రాలు తిప్పి, అటు కర్ణాటక తిప్పారు, తమిళనాడు తిప్పారు, కేరళ తిప్పారు, ఎక్కడెక్కడో తిప్పి చివరికి జమ్మూ కాశ్మీర్ లో అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత నేను పొరపాటున నేను ప్రలోభాలకి లొంగి వెళ్ళిపోయాను, నన్ను రికవర్ చేయడం చాలా నేను సంతోషిస్తున్నాను అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయి కానీ చెప్పడం జరిగింది. పోలీసుల వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి ఎక్కడికన్నా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు ఒకవేళ వాళ్ళ ఇష్టంతో వెళితే, అంతేకాని ఇన్ని రాష్ట్రాలు తిప్పి ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి ఆ అమ్మాయిని గంజాయి ఇచ్చి ఆ అమ్మాయికి డ్రగ్స్ మత్తులో ముంచి ఆ అమ్మాయిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. అంటే ఒక అమ్మాయి 18 years అబవ్ అయిపోతే ఆ అమ్మాయి మిస్ అయిపోతే మనం వదిలేస్తామా సార్? ఒక మహిళను వదిలేస్తాం? అలాగే ఆ అమ్మాయి అసలు ఎటువంటి అంటే ఆ అమ్మాయి సేఫ్ గా ఉందా, లేదంటే ఆ అమ్మాయి తన అంతటి ఇష్టపడి వెళ్ళిందా, లేదంటే బలవంతంగా వేరే ఎవరికైనా అమ్మేశారా? ఇవన్నీ ట్రేస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది. అలాగే నిన్నగాక మొన్న పిఠాపురంలో కూడా ఒక కేసు, ఆ కేసు కూడా అండర్ 18 years గర్ల్ కూడా అమ్మాయి మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి అమ్మాయి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6 నెలల పాటు ఆ అమ్మాయి మిస్ అయిపోతే, తల్లిదండ్రుల అరణ్య రోదన అయిపోతే, పోలీస్ స్టేషన్ లో FIR కూడా తీసుకోకపోతే విత్-ఇన్ 6 days లో ఆ అమ్మాయిని తిరిగి తీసుకొచ్చారండి. ఈ రోజు ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరే ఉన్నది. అంటే అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరే ఉన్నది. అంటే వారి స్టోరీ మనకు అక్కడ తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బయటకు వచ్చి ఈ రోజు వాళ్ళు డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగింది. ఈవెన్ ఆ బాలిక కూడా నన్ను రక్షించారని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి సెక్యూరిటీ దృష్ట్యా ఆ అమ్మాయి మొహాన్ని బ్లర్ చేసి చూపించారు, వీడియోల్లో కూడా వచ్చింది. కాబట్టి సార్ ఆడపిల్లలు వెళ్ళిపోయారని మాత్రాన్ని అండర్ 18 వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరి అండర్ 18 వాళ్ళు వెళ్ళిపోతే ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఒక అమ్మాయి మిస్ అయింది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి ఆమెను ట్రేస్ చేయడానికి అభ్యర్థించిన తర్వాతనే ఇచ్చేశారు. అదే సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో ఇంతమంది మిస్ అయ్యారని చెప్పారు కదా, ఈ మిస్ అయిన దానికి సంబంధించిన సమాచారం ఎందుకు అందజేయలేదు? ఎంతమందిని ట్రేస్ చేయగలిగారు, ఎంతమందిని రికవర్ చేశారు అనేది ఎందుకు చెప్తలేరు? అదే విషయంలో ఇప్పుడు వైసీపీ నాయకులుగా మీరేమంటారండి? కనకరాజు గారు మీరు చెప్పండి. కనకారావు గారు. సార్ ఒకటి వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పారనేది ఈ రోజు పార్లమెంట్ లెక్కలే సాక్ష్యం. రెండోది ఉమెన్ ట్రాఫింగ్ సంబంధించినటువంటిది కేవలం ఇది వైసీపీ గవర్నమెంట్ వాళ్ళే చేపించారు, ఏదైతే వాలంటీర్ల ద్వారా చేపించారటువంటి ఒక అపవాదిని పార్టీ మీద వేశారు, ప్రభుత్వం మీద వేశారు. ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా, నేను అడుగుతా ఉన్నాను, ఈ 6 నెలల్లో ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు, దాడులు, చిన్నపిల్లల మీద మానభంగం జరుగుతూ ఉంటే ఒక్క చోటకైనా సరే ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు గతంలో తెగ చెప్పారు కదా, నేను వేరే మహిళలని చెప్పేసి విభాగం పెట్టేసి మహిళల కోసం ఉన్నని చెప్పారు కదా, వాళ్ళ నియోజకవర్గంలోనే పిఠాపురంలో 16 సంవత్సరాల అమ్మాయిని ఒక టీడీపీ వాళ్ళు తీసుకెళ్లి అత్యాచారం చేస్తే కనీసం ఆ ప్రాంతం వెళ్ళి సొంత నియోజకవర్గంలో జరిగితే పరామర్శించలేదు. ఇతర మహిళల గురించి లెక్క చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైనా మహిళ ఎక్కడన్నా వినండి చెప్పేది, ఎక్కడన్నా మహిళ నన్ను తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి చెప్పేసి మీకు కంప్లైంట్ ఇచ్చారా? జనార్దన్ రావు గారు ఏదో చెప్పబోతున్నారు. జనార్దన్ రావు గారు ఈ రోజు సోషల్ మీడియా కార్యకర్తల మీద, పోలీసుల మీద కేసుల మీద ఉన్న ఒక చర్త SC, ST, BC మైనారిటీల మీద, మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే, అత్యాచారాలు జరుగుతూ ఉంటే కాపాటలో పోలీసు ఫెయిల్ అయిపోయింది. స్వయాన వాళ్ళ నాయకుడు చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తెప్పిందని. అందుకంటే సిక్కే ఉందంటే ఈ ప్రభుత్వానికి SC, ST, BC మైనారిటీలకి మహిళలకు రక్షణ ఇవ్వడంలో. అందుకంటే సాక్షి మేఘాలు చెప్పి అడుగుతా ఉన్నా. కేవలం అధికారులు కూర్చుని వీళ్ళు ఈ రోజు 6 నెలల్లోనే ప్రభుత్వం శాతగాక సదిలిపడే పరిస్థితులు కనపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రశ్నించే గొంతుల కుటుంబం కోసం ప్రశ్నించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద ఒక నిరంకుశ తత్వంతో, ఒక హింసావాదంతో ఒకవేళ కనుక సోషల్ మీడియాకు మాత్రం చెప్తే మాత్రం సోషల్ మీడియాకు సంబంధించిన జమీల్ గారు ఒక్క అవకాశం అండి నాకు. జమీల్ గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్నా కూడా
పోలీసులు చాలా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. తను అధికార పక్షంలో ఉండి కూడా అలాగా నాయకుడు ఒక నాయకుడు మాట్లాడారంటే ఆ గట్స్కి మీరు మెచ్చుకోండి, ఆ గట్స్కి మీరు మెచ్చుకోండి. ఈ రోజు జనార్దన్ రావు గారు ఏదో చెప్పబోతున్నారు చాలా సేపటి నుంచి వెళ్ళి అతను మాట్లాడడానికి. మేడం ప్లీజ్ ఒక్కటే నిమిషం. జనార్దన్ రావు గారు చెప్పండి. కనకారావు గారు, సుజాత గారు, ప్లీజ్ జస్ట్ గివ్ ఎ ఛాన్స్ టు జనార్దన్ రావు వాట్ హి వాంట్స్ టు స్పీక్ అవుట్. జస్ట్ లెట్ హిమ్ కంప్లీట్ హిస్ వర్డ్స్. ఎస్ జమీల్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్న సమస్యను లేవనెత్తడం ద్వారా ప్రభుత్వంగా తన బాధ్యతను చూపెట్టాడు. సమస్యను దాచిపెట్టుకోలేదు ఆయన ఎక్కడ. ఎందుకంటే ఈ సమస్య ఈ 6 నెలల్లో పుట్టిన సమస్య కాదండి. ఎంత సిగ్గు వాళ్ళని ఇప్పుడు కనకారావు గారు అంటున్నారు అంటే మేము వీళ్ళని ట్రేస్ అవుట్ చేసినామని చూపెట్టాలంటున్నారు. ఒక మహిళ ఆత్మగౌరవాన్ని గుర్తించుకొని వాళ్ళని ఎక్కడి నుంచి ట్రేస్ అవుట్ చేసినామని తీసుకొచ్చి చూపెట్టగలుగుతామండి. పోలీస్ శాఖ పనిచేస్తుంది, ఇంకా వేగవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సగటున 10,000 ఇవాళ జమీల్ గారు అవునండి, జమీల్ గారు బ్రేక్ అవుతుందండి. మీ వర్షన్ ఏదైతే ఉన్నదో బ్రేక్ అవుతుంది, మాకు అర్థం కావట్లేదు. ఆ వర్షన్ మీద అయితే బ్రేక్ అవుతుంది. జమీల్ గారు ఒకటేనండి. ఇలా 2019లో తయారు చేసిన రిపోర్టు వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి ఇస్తే వచ్చింది తప్పితే తెలుగుదేశం ఇస్తే వచ్చింది కాదు కదండి. ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రిపోర్ట్ అంతా కూడా 2023 వరకు అండి. అంటే అది ఎప్పటి వరకు నమోదైన రిపోర్ట్ అండి? వైసీపీ వాళ్ళు ఆ ప్రభుత్వము ఆ పోలీస్ శాఖ హోంశాఖ కప్పచెప్తే ఇచ్చిందే కదండి. ఇది తెలుగుదేశం ఇచ్చింది కాదు కదండి. అంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ పైన వైసీపీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోతే ఎలా? 2023లో కూడా రిపోర్ట్ ఏదైతే వచ్చిందో అది కూడా మనం ముందట ఉందండి. ఇంకో విషయం ఏంటంటే జనార్దన్ రావు గారు, ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 4 Sides TV ద్వారా ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో, పోలీస్ స్టేషన్లో వెళ్ళి తన అమ్మాయికి సంబంధించింది ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో, వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు ట్రేస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారో ఆ శుభ పరిణామాన్ని ఆ కంప్లైంట్లు ఎందుకు వాపస్ తీసుకోలేదండి? ఇప్పుడు ఇంత గందరగోళం సృష్టించారు కదా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలనం లేపిన తర్వాత ఇట్లా చేశారు. ఒకటండి మీరు ఇది ఈ విషయం పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకటండి, ట్రేస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కేసును క్లోజ్ చేస్తారు. ఫిర్యాదు అక్కడ రికార్డ్ అలానే ఉంటుంది. బహిర్గతం ఎందుకు చేయలేదు అంటున్నాను నేను. బహిర్గతం ఎందుకు చేయలేదు? మిస్సింగ్ అని చెప్పారు కానీ ట్రేస్ ఎందుకు చెప్పలేదు? ట్రేస్ అవుట్ చేయండి. ఒకటండి, అది ఇప్పుడు మీకు ఇచ్చిన రికార్డ్ రిపోర్ట్ తోని ట్రేస్ అవుట్ రిపోర్ట్ కూడా ఇచ్చారు కదా, ఎక్కడ దాచిపెట్టలేదు కదా. కానీ ఒకటండి, ఈ మిస్సింగ్ కును ట్రేస్ అవుట్ కు మధ్యలో జరిగిన పరిణామాల గురించి ఏంటి, మిస్సింగ్ కు దారి తీసిన అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చ. ఒకటండి, దొరికారు కాబట్టి ఇవన్నీ పక్కకు పోతాయి, ఇక మిస్సింగ్ కేసులన్నీ పక్కకు పోతాయి అంటే తప్పు. దాని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. పోలీసులు ఖచ్చితంగా అది మిస్సింగ్ ఎందుకు అయింది, ట్రెస్ అవుట్ ఎట్లా అయింది అదంతా వివరించవలసి ఉన్నది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎప్పుడైతే మిస్ అయినా చెప్పిన సమయంలోనే ఇంతమంది ట్రెస్ కూడా అయ్యారు. 2019 కానివ్వండి, 2018 కానివ్వండి, ఇంతమంది ట్రెస్ అయ్యారు ఉండదు నేను చెప్పలేదు. దీని మీద సుజాత గారు మీరేమంటారండి, వైసీపీ జనసేన నాయకురాలు గారు? ముఖ్యంగా ఒక విషయం, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పక్క రాష్ట్రంలో నానక్రామ్గూడలో ఉన్న ఒక సంస్థలో మొత్తం డేటా స్టోర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒక ఇంట్లో ఎంతమంది వ్యక్తులు ఉంటున్నారు, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్లు ఏంటి, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళ సంపాదన ఏంటి, ఎవరెవరి ఇంట్లో రిలేషన్ ఏంటి. అంటే ఒక భర్త చనిపోయిన స్త్రీ ఉండొచ్చు, లేదంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉండొచ్చు, ఆడపిల్లలు ఉండొచ్చు. ఆ సమాచారం అంతా ప్రభుత్వం ఎందుకు సేకరించి ఒక ప్రైవేట్ సంస్థకి ఎందుకు అప్పగించింది? అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి పోలేదు అనడానికి మీ దగ్గర రుజువులు ఏముంటున్నాయి? ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి. ఆ డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు? వాళ్ళకి నిబద్ధత ఏంటి? వాళ్ళకి చట్టం పరిధిలోకి వస్తారా? అదేమైనా రాజ్యాంగ సంస్థ? లేదండి. ప్రతి గవర్నమెంట్ పర్సనల్ డేటా సేకరించదండి. పర్సనల్
ఛానల్ డేటా సేకరించదు. కనకారావు గారికి తెలుసో లేదో తెలియదు. whatever you are saying that's the truth. I will accept it. But at the same time నిన్న ఏదైతే మనం చర్చ జరిపామో అందులో డేటాకు సంబంధించి మనం చెప్పామండి. నేను ఖచ్చితంగా నేను ఒకే క్వశ్చన్ మీతో అడిగాను మ్యామ్. ప్లీజ్ గివ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. గివ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. వాట్ ఐ ఆస్క్డ్ యు దట్ జమీల్ గారు నన్ను కన్క్లూడ్ చేయండి. జమీల్ గారు నన్ను కన్క్లూడ్ చేయండి. తర్వాత ఆయన మాట్లాడనివ్వండి. కనకారావు గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఏదైతే మాట్లాడుతున్నారో మాట్లాడియండి. కానీ దానికన్నా ముందు సుజాత గారు నేను అడిగిన క్వశ్చన్ కు మీరు జవాబు చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఇంతమంది మిస్ అయ్యారని చెప్పారు. కనీసం ఒక మాట పరంగానైనా అక్కడ బహిరంగంగా అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ మాట చెప్పి ట్రెస్ కూడా అయ్యారు. దాని మీద అన్వేషించిన అన్వేషణ ఏదైతే ఇన్వెస్టిగేటింగ్ ఏదైతే చేయవలసి ఉన్నదో పోలీసుల పాత్ర, వాళ్ళు సరి అయిన పద్ధతిలో ఇన్వెస్టిగేట్ చేస్తే ఎందుకు మిస్ అయ్యారు, ఎట్లా ట్రేస్ అయ్యారు అనేది కూడా బహిర్గతం చేస్తే బాగుంటుండే. దీనికి సంబంధించిన మీ సమాధానం ఏంటి? జమీల్ గారు, అదే నేను చెప్పబోయే ముందు ఇందాక నాకు మాటకు అడ్డొచ్చారు, నేను ఖచ్చితంగా చెప్తాను. ఏదైతే వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వాలు సేకరిస్తాయి అని ఇందాక కనకారావు గారు అంటున్నారు. ఎక్కడి వరకు సేకరిస్తారండి? ఆధార్ కార్డు నెంబరు, లేదంటే వాళ్ళ పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, కులం, మహా అంటే ఎంతకు మించి ప్రభుత్వాలు తీసుకోవండి. కానీ గతంలో మనం వైసీపీ ఇచ్చిన అప్లికేషన్ కావాలంటే మీకు నేను వాట్సాప్ చేస్తాను. దాంట్లో వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల పేర్లేంటి, వాళ్ళ ఐడీలు ఏంటి, ట్విట్టర్ ఐడీలు ఏంటి, ఫేస్బుక్ ఐడీలు ఏంటి, వాళ్ళు ఏమేమి ఉద్యోగం చేస్తారు, ఎవరెవరు ఎంతమంది మీద ఆధారపడి ఉంటారు, ఇటువంటి వివరాలన్నీ తీసుకుని ఒక ప్రైవేట్ సంస్థ చేతికి ఇచ్చి దాని నుంచి డేటా ఎక్కడికి పోయింది, ఇది మా మెయిన్ క్వశ్చన్. అలాగే పవన్ కళ్యాణ్ గారు ట్రేస్ అవుట్ అయిన దాని గురించి చెప్పలేదంటున్నారు. ఈ రోజు కూడా వైసీపీ ప్రభుత్వంలో మిస్ అయిన కేసులు ఈ రోజు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ రోజుకి చాలా మంది ట్రేస్ అవుతున్నారు, వాళ్ళని తీసుకొస్తున్నారు. కేసు టు కేసు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి రాదు కదండి. ఆయన దగ్గరకు వచ్చిన 1-2 కేసులు మీకు మీడియం ముందుకు వచ్చినాయి. కానీ ఈ రోజు కూడా ప్రతిసారి పోలీసులు రికవరీ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇందాక కనకారావు గారు అన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదా, పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురంలో మాట్లాడుతూ అన్నారని. ఎస్, పవన్ కళ్యాణ్ గారు పోలీసుల పనితీరు మీద అసహనం వ్యక్తం చేశారు. ఇంకా మీరు ఎందుకు స్పీడప్ చేయట్లేదు, ఇంకా ఎందుకు మీరు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఖచ్చితంగా ఏదైనా కేసులు వెంటనే సాల్వ్ చేయాలి. వీటిలో రాజకీయ ఒత్తిళ్లకి ఏమాత్రం గురి కావద్దు. వాళ్ళ తమ్ముడనో వీళ్ళ బంధువనో అంటే తోలు తీస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోమని ఏ పోలీస్ స్టేషన్ లో చెప్పట్లేదండి. ఇమీడియట్ గా కేసులు నమోదు చేసుకుంటున్నారు, వాటి మీద దర్యాప్తు జరుగుతుంది, శిక్షలు పడుతున్నాయి. మీరు కావాలంటే చూడండి, హోమ్ మినిస్టర్ గారే స్వయంగా ఎన్నో కేసుల్లో ఎన్నో సమస్యల దగ్గరికి వాళ్ళ బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావడం జరుగుతుంది. ఇమీడియట్ గా కేసులకు పరిష్కారం సాల్వ్ చేస్తున్నారు. ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటున్నారు. అప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సంతృప్తి చెందకుండా ఇంకొంచెం స్పీడప్ చేయాలన్నారు. అలాగే సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు. సోషల్ మీడియా పోస్టులు ఏదన్నా వాళ్ళు ఏమన్నా జాతీయవాదులు అండి, లేదంటే దేశభక్తి పరుల? చెప్పండి జమీల్ గారు, ఈ ప్రపంచంలో సోషల్ మీడియాను అత్యంత బూతుల మీడియాగా మార్చిందే వైసీపీ వాళ్ళే. నేను ఒక్క విషయం మాత్రం నేను డౌన్లోడ్ చేస్తానండి. సోషల్ మీడియా ఏదైతే నారా లోకేష్ ఒక టీముని పెట్టి జీతాలు ఇచ్చి పంపించేటువంటి వాస్తవం కదా. నేను అడుగుతా మహిళల అదృష్టం పైనే మనం దృష్టి సాధిస్తున్నాం. ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి. ఇప్పుడు కనకారావు గారు మాట్లాడుతున్నారు కాబట్టి కనకారావు గారిని మాట్లాడి అసెంబ్లీని బూతుల సభగా మార్చారండి. కేవలం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీని బూతుల సభగా మార్చారు. కనపడుతున్నారు. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు రమ్మని తిట్టారు కదా, వాళ్ళ మీద అరెస్ట్ చేయమని చెప్పండి. మీరు కంప్లైంట్ చేశాక ఒకటండి, స్వయాన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కనకారావు గారిని మాట్లాడండి. మనం విన్న తర్వాత ఏమంటాడో దాన్ని విన్న తర్వాత చట్టం అందరూ సమానం కదా. అబద్ధాలు చెప్పి
పవన్ కళ్యాణ్ మీరు వినాలి. వచ్చి రాజకీయ పరిపక్వత మీరు వినాలి కనకారావు గారు, మీరు వినాలి, చెప్పేది వినాలి, మీరు వినాలి. మీకు వినో ఒప్పుకున్నారు. చట్టం అందరికి సమానమే. చట్టం చెప్పేసి ఇవాళ గుర్తుకొచ్చిందా మీకు? ఇవాళ మీకు గుర్తుకొచ్చిందా చట్టం అందరికి సమానమని? ఇవాళ గుర్తుకొచ్చిందా మీకు చట్టం అందరికి సమానమని? ఇవాళ గుర్తుకొచ్చిందా అని అడుగుతున్నాం. ఇవాళ గుర్తుకొచ్చిందా చట్టం అందరికి సమానమని? సమానమని ఇలా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. ప్రతిపక్ష నేతలపై మాటలు జారినప్పుడు వాళ్ళపై కేసులు నమోదు చేస్తామని. పరిస్థితుల్లో బడ్జెట్ లో హైకోర్టు సమర్థించిందండి. జమీల్ గారు హైకోర్టు సమర్థించింది. సోషల్ మీడియా చేస్తున్నారు మీరు. ఏంటంటే నాకు ఆలోచన వీడు మహిళలకు సంబంధించిన మిస్సింగ్ మీదనే మాట్లాడదాం. రుచుకోండి అన్నారు. ఇట్లా డైవర్స్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రభుత్వం మీరు చేసింది డైవర్స్ పాలిటిక్స్. వస్తా ఉన్నాయి. జమీల్ గారు వైసీపీ హైకోర్టులో సాక్షాత్ వాళ్ళ ఎంపీ ఇంట్లోనే వాళ్ళని కిడ్నాప్ చేస్తే ఏమి చర్యలు తీసుకోలేని ప్రభుత్వం వీళ్ళు ఏం మాట్లాడతారండి? అంటే స్వయాన ఎంపీని విచారణ పిలిచి పెట్టిన చరిత్ర. ఒక్కసారి మీరు ఓపిక పట్టండి. ఎందుకంటే జనార్దన్ గారు మీ వయసు బాగా ఇబ్బంది పడుతుంది కాబట్టి సుజాత గారిని చెప్పేస్తారు. వీళ్ళేం మాట్లాడతారండి? మాట్లాడండి. అర్హత ఉందా వీళ్ళకి? కర్నూలు జిల్లాలో ఒక మహిళ ట్రాక్టర్ పెట్టి గుర్తు చంపారండి. అద్దెకి నియోజకవర్గం గొట్టుపట్టి రఘుపతి నియోజకవర్గంలో ఒక మాదిగ రైతు పురుగుము చచ్చిపోయాడు. నేను పలా తెలుగు పార్టీ వేధింపులు అని చెప్పేసి ఏ వ్యక్తికి చెప్పండి. ఈ మధ్య ఈ 2 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వంలోనే దాదాపు 60 మంది మీద అత్యాచారాలు చేశారు. 7 చచ్చిపోయారు మహిళలు. అదే విధంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతామని దాని మీద పోలీసు ఏం చేసుకుంటుంది యాక్షన్ చెప్పండి. ఎక్కడ యాక్షన్ తీసుకోలేదో చెప్పండి. ఎక్కడ యాక్షన్ తీసుకోలేదో చెప్పండి. ఎక్కడ కేసులు చెప్పండి, వివరాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ యాక్షన్ తీసుకోలేదో చెప్పండి. ఎక్కడ యాక్షన్ తీసుకోలేదో చెప్పండి. ఎవరైతే యాక్టివ్ ఉన్న వాళ్ళ మీద 2 షీట్లు పెడతా ఉన్నారు. మాచర్ల పోండి. కనకారావు గారు, జనార్దన్ గారు, ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు నెలకొని ఉన్నాయో దానికి సంబంధించింది స్వయాన డిప్యూటీ సీఎంఏ ఒక రాష్ట్ర హోంమంత్రికి సంబంధించింది మాట్లాడి మీకు చేతగాకపోతే దిగిపోండి, నేను చేస్తాను అనే దిశకు తీసుకొచ్చారంటే దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారండి? సుజాత గారు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ ఐ వాంట్ టు టాక్ టు జనార్దన్ రావు గారు, బట్ అన్ఫార్చునేట్లీ హిస్ వాయిస్ ఇస్ డిస్టర్బింగ్ లాట్. దట్స్ వై సుజాత గారు మీరు చెప్పండి. మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, ఒక్కసారి రిపీట్ చేయండి. ఒకటి, ఈ రోజు స్వయాన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారే తన రాష్ట్రానికి సంబంధించిన ఒక హోంమంత్రి మీద ఏదైతే మీరు చేత కాకపోతే దిగిపోండి, నేను దాన్ని హ్యాండిల్ చేస్తాను పోలీస్ శాఖకు అని చెప్పేంత పరిస్థితి ఏర్పడ్డది రాష్ట్రంలో. అసొంటప్పుడు మనం ఈ కేసులను ఎట్లా పరిగణలోకి తీసుకొస్తారని చెప్తాను. దాని మీద మీ దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? మీ సమాధానం ఏంటి? ఒక చిన్న కరెక్షన్ సార్, మీకు చేత కాకపోతే దిగిపోండి అనలేదు పవన్ కళ్యాణ్ గారు. పోలీసు శాఖలో ఉన్న అధికారులు ఇప్పటికీ కొంతమంది వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ఏదైతే హోమ్ మినిస్టర్ గారికి ఆవిడకి సహకరించకుండా ఆవిడకి సరైన సమాధానం ఉంటున్నారో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. పోలీసులు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారికి సహకరించాలి, పోలీసులు స్పీడప్ చేయాలి, ఎటువంటి రాజకీయాల ప్రలోభాలకు లోనైతే ఊరుకోము, ఖచ్చితంగా అప్పుడు నేను హోమ్ మినిస్ట్రీ కూడా నా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారండి. అవమానించడం కానీ అనిత గారు చేత కావట్లేదని కానీ పవన్ కళ్యాణ్ గారు అనలేదండి. దాని మీద అనిత గారికి పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ క్లారిటీ ఉంది. కూటమిలో నేతలకు కూడా ఫుల్ క్లారిటీ ఉంది. జమీల్ గారు ఒక్క నిమిషం నన్ను కన్క్లూడ్ చేయండి. ఒక్క నిమిషం నన్ను కన్క్లూడ్ చేయండి. నన్ను కన్క్లూడ్ చేయిస్తే మీకు అర్థమవుతుంది. మీరు క్వశ్చన్ అడిగారు, నన్ను కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. సుజాత గారు ఏమంటున్నారో మనం విన్న తర్వాత మనం వెళ్దాం. కనకారావు గారు ఒక్క నిమిషం దయచేసి కనకారావు
కనకారావు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. కనకారావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి మీరు. కనకారావు గారు లెట్ హర్ కంప్లీట్ హర్ వర్డ్. కనకారావు గారు ఒక్క వెర్షన్ వినండి ప్లీజ్. సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత గారు నేను చెప్తాను. వైసీపీ నాయకులుగా మీరు ఏదైతే చెప్తున్నారో కనకారావు గారు దీని మీద నేను చెప్తున్నాను. ఎందుకు జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో బయట వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విషయాలపై, ఎందుకు ముఖం చాటేసుకొని తిరుగుతున్నారు అంటే ప్రజల బంధకు వచ్చి అసెంబ్లీలో వచ్చి ఎందుకు మాట్లాడలేరు? బయటికి వచ్చి ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత కూడా వారు సంబంధించిన ప్రజా సమస్యలపై మాట్లాడడానికి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? బయట ఉండి ఎందుకు మాట్లాడుతున్నారని నేను మీకు ప్రశ్నిస్తున్నాను. దీని విషయంపై మీరేం చెప్తారో చెప్పండి ఇప్పుడు కనకారావు గారు. ఇక్కడ ఒకటండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో స్వపక్షం ప్రతిపక్షం అధికార పక్షం రెండు ఉన్నాయి. అధికార పక్షంగా ఎన్డీఏ కూటమి ఉంది, అధికార పక్షానికి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ప్రతిపక్షంగా అవకాశం ఇవ్వకుండా ఎందుకు ఇస్తారండి? ఓకే, ఎందుకు దాని ప్రతిపక్ష నాయకులుగా ఇస్తేనే మీరు గౌరవిస్తారా? ఎందుకంటే లేదండి ఒక్క నిమిషం అండి సార్, నేను చెప్తున్నాను. హీఈస్ రిప్రజెంటింగ్ టు ద కాన్స్టిట్యున్సీ, హీఈస్ ఎ లీడర్ ఆఫ్ ద పార్టీ, హీఈస్ ఎ లీడర్ ఆఫ్ ద పార్టీ అయినప్పుడు జమీల్ గారు మీరు మొత్తం హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే హైకోర్టు మిమ్మల్ని అడిగిందో దాని సమాచారం అడిగితే మీరు ఇవ్వకూడదు పుట్టగలిసారు కదా. అంటే ఈ రోజు ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇవ్వనప్పుడు మేము అక్కడ పోయి దేనికి ఉపయోగం ఉందంటున్నా. ప్రజాపక్షంగా ఒకే ఒక క్వశ్చన్ సార్, ఎందుకంటే రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే ఒక కాన్స్టిట్యున్సీకి ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటింగ్ టు ద హోల్ స్టేట్ బికాజ్ ఈజ్ ఎ స్టేట్ లీడర్, నాట్ ఎ లీడర్ ఫర్ ద గల్లీ. ఎవరప్పుడు మేము ఎందుకు రావాలి అడిగి? జమీల్ గారు ఒకసారి జనార్దన్ రావు గారు ఏదో చెప్పబోతున్నారు. జమీల్ గారు కనకారావు గారికి నాకు ఒక క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా సంగతి పక్కన పెట్టండి, ఆయన పులివెందుల ఎమ్మెల్యేనా కాదా? ఎమ్మెల్యేనే కదా, ప్రజలు గెలిపించారు కదా, మరి ఆ ప్రజల పక్షం వహిస్తూ మీరు అసెంబ్లీకి ఎందుకు? రాష్ట్ర సమస్యలు మాట్లాడాలంటే బడ్జెట్ గురించి మాట్లాడితే ఏ హోదా మాట్లాడాలి? అది ఒక పులివెందుల సమస్య లేదు. జనార్దన్ రావు గారు చెప్పండి. జనార్దన్ రావు గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. జనార్దన్ రావు గారు చెప్పండి. మీరు ఒక్కసారి కనకారావు గారు, సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. జనార్దన్ రావు గారు ఏదో ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నదట, ఆయన చెప్పబోతున్నారు. ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? జమీల్ గారు కనకారావు గారు మాట్లాడే మాటలు బట్టి చూస్తే ఇప్పటికి వాళ్ళకి అసెంబ్లీ విలువ తెలియదు. ఏంటి అని అంటే ఆడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఎమ్మెల్యేలకు టైం అనేది ఉంటుంది. స్పెసిఫిక్ నంబర్ ను బట్టి వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఇలా 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీ నడిచే టైంలో వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలని టైం ఉంటుంది. వాళ్ళు 50 మంది ఉంటే 50 మంది ఆ టైంలో వాళ్ళు మాట్లాడడానికి ఓకే. అసెంబ్లీకి ఎమ్మెల్యే అంటే పులివెందులకి ఎమ్మెల్యే కాదండి. 2 నిమిషాలు ఇస్తే ఉపయోగం. అవునండి, మొత్తం కూడా శాంతి భద్రత తప్పిపోయి ప్రజలు మీరు మీ పార్టీకి ఇస్తారండి సమస్యలు మాట్లాడడానికి. మీరు ఇదే మీకు ఇప్పటికి అసెంబ్లీ విలువ తెలియట్లేదు. ప్రస్తుతానికి అయితే ఏదైతే మనం సమయ పాలన చాలా తక్కువ కాబట్టి మనం ఒక విషయానికి వద్దాం. ఏదంటే ఈ రోజు చెప్పేది వినాలా, ఇచ్చిన ఎల్పీ లీడర్ ఉంటారండి. ఈ రోజు ఏదైతే సమస్య మహిళల అదృశ్యం పట్ల ఏదైతే రైట్ సార్, మనకు సమయం అయిపోయింది కాబట్టి మీ ఈ చర్చను మరొకసారి కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ బీజేపీతోని ఒక కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ 11 సీట్లతో అక్కడ గెలిచింది కాబట్టి దానికి కూడా సమయం కేటాయించేసి
ఈ ప్రజల పక్షాన నిలబడి వారికి సంబంధించిన సమస్యల పట్ల ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా కూడా ఒకవేళ సరైన సమయంలో కేటాయించాలని, కానీ మహిళలకు సంబంధించిన అదృశ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా ఏదైతే 30,000 మంది 32,000 పైచిలుకు మంది ఏదైతే మహిళలు అదృశ్యమయ్యారు చెప్పారు, దాంట్లో ఎంతమంది మరి తిరిగి వచ్చారో దానిపై స్పష్టమైన సమాచారం అందించవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కానీ, అలాగే బీజేపీకి సంబంధించిన వారికి కానీ ఖచ్చితంగా ఉన్నదని చెప్తున్నాము. ఈ విషయంలో చాలా బహిర్గతంగా ఒక సభలు ఏర్పాటు చేసేసి దాంట్లో ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. అలాగే ఏదైతే అదృశ్యాలు జరుగుతున్నాయో దాని మీద ఇంటెలిజెన్స్ కానీ పోలీసు వాళ్ళు కానీ సరైన పద్ధతిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే గైడ్లైన్స్ పార్లమెంట్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఒక కమిటీలు ఏర్పాటు చేసి దాని మీద సరైన పద్ధతిలో, అంటే గతంలో ఏదైతే జరిగిన అవకతవకలు తప్పులు ఏదైతే జరిగినాయో దాన్ని పునరావృతం కాకుండా చూసాల్సిన బాధ్యత చంద్రబాబు ఉన్నది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఎలా ఉన్నదంటే ఖచ్చితంగా అతను అసెంబ్లీకి వెళ్ళవలసిందే, ఈ సంబంధించిన ఈ విషయాలపై మాట్లాడవలసిందిగా ఫోర్స్ ఐస్ టీవీ ద్వారా మనం కోరుతున్నాము. రేపు రాబోయే కార్యక్రమాల్లో ఇంకో కార్యక్రమంలో మరొకసారి కలిసిన ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా చూస్తూ ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.